నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం ప్రత్యేకతలు, దినఫలాలు తెలుసుకుందాం. జీవిత సత్యం. డబ్బు వచ్చినప్పుడు చుట్టూ చేరేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ జబ్బు వచ్చినప్పుడు చూసేవాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, కృష్ణపక్షం, 2026 జనవరి 4 ఆదివారం. సూర్యోదయం ఉదయం 6:51 సూర్యాస్తమయం సాయంత్రం 5:51. చంద్రోదయం రాత్రి 7 గంటలకు, చంద్రాస్తమయం ఉదయం 8:28. తిథి పాడ్యమి, మధ్యాహ్నం 12:30 వరకు. తదుపరి విదియ. నక్షత్రం పునర్వసు, మధ్యాహ్నం 3:11 వరకు. తదుపరి పుష్యమి. కరణము కౌలవ, మధ్యాహ్నం 12:30 వరకు. తదుపరి తైతుల, రాత్రి 11:09 వరకు. తదుపరి గరజి. యోగము వైద్యుతి, రాత్రి 1:47 వరకు. తదుపరి విష్కంభం. అశుభ సమయాలు: రాహుకాలం సాయంత్రం 4:28 నుండి 5:50 వరకు. యమగండం మధ్యాహ్నం 12:20 నుండి 1:43 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:05 నుండి 4:28 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:22 నుండి 5:06 వరకు. వర్జ్యం రాత్రి 10:35 నుండి 12:04 వరకు. శుభ సమయాలు: బ్రహ్మ ముహూర్తం ఉదయం 5:15 నుండి 6:03 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 12:59 నుండి 2:26 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:58 నుండి 12:42 వరకు. జనవరి 4 ఆదివారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి కృష్ణపక్ష పాడ్యమి, మధ్యాహ్నం 12:30 వరకు ఉంది. తదుపరి విదియ. పునర్వసు నక్షత్రం, విదియ తిథి ఆదివారం కలయికతో త్రిపుష్కర యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం మధ్యాహ్నం 12:30 నుండి మధ్యాహ్నం 3:11 వరకు. ఈ యోగ సమయంలో ఏ పని చేసినా మరలా 2 సార్లు చేయవలసి వస్తుందని నమ్మకం. అలాగే పుష్యమి నక్షత్రం ఆదివారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం, రవిపుష్య యోగం ఏర్పడుతుంది. రవిపుష్య యోగం అద్భుతమైన అరుదైన యోగం. ఈ యోగ సమయం మధ్యాహ్నం 3:11 నుండి సోమవారం ఉదయం 7:13 వరకు ఉంటుంది. ఈ అద్భుతమైన యోగ సమయములో గుండు సూదంత బంగారం కొన్నా రాబోయే రోజుల్లో కొంటూనే ఉంటారు. భవన శంకుస్థాపన చేయడం, ఇల్లు, స్థలం, అపార్ట్మెంటు కొనుగోలు చేయడం, ఈ సమయములో అద్దె ఇల్లు మారిన వారికి విశేషంగా కలిసి వస్తుంది. కొత్తగా వాహనాలు కొనుగోలు చేయాలన్నా, గురువుల నుంచి మంత్రతంత్ర విద్యలు నేర్చుకోవాలన్నా, జీవితానికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలన్నా ఈ రవిపుష్య యోగం మహా అద్భుతమైన యోగం. అలాగే ఇదే సమయంలో సర్వార్థ సిద్ధి యోగం,
కొత్త పనులు ప్రారంభించటం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, ఉద్యోగంలో జాయిన్ అవ్వడం, చెడ్డ అలవాట్లు మానివేయడం వంటివి చేసుకోవచ్చు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు ధనుస్సు రాశిలో ఉంటారు. చంద్రుడు ఉదయం 9:43 వరకు మిథున రాశిలో, తదుపరి కర్కాటక రాశిలో ఉంటారు. ఆదివారం పడమర వాయవ్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం ఉదయం 9:43 వరకు చంద్రబలం ఉన్న రాశులు: మేషం, మిథునం, సింహం, కన్య, ధనుసు, మకరం. ఉదయం 9:43 నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు చంద్రబలం ఉన్న రాశులు: వృషభం, కర్కాటకం, కన్య, తుల, మకరం, కుంభం. నక్షత్ర బలం: పునర్వసు నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు భరణి, రోహిణి, ఆరద్ర, పుష్యమి, ఆశ్లేష, పుబ్బ, హస్త, స్వాతి, అనురాధ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద మరియు రేవతి. పుష్యమి నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు అశ్విని, కృత్తిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, మఖ, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో, సకల సంపదలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: సింధు నది సముద్రంలో సంగమించే తీరానికి వరుణ తీర్థం అని పేరు. ఈరోజు ప్రశ్న: పుష్యమి నక్షత్రం ఆదివారం కలయికతో ఏ అరుదైన యోగం ఏర్పడుతుంది? అమృత సిద్ధి, గురుపుష్య, రవిపుష్య, సర్వార్థ సిద్ధి. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి మహిళలకు విశిష్ట పురస్కారాలు అందుతాయి. వృషభ రాశి వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగి లాభాల దిశగా కొనసాగుతారు. మిథున రాశి బంధువులతో తగాదాలు ఏర్పడే సూచనలు. కర్కాటక రాశి దూరపు బంధువులతో ఆస్తి వివాదాలపై ఒక అంగీకారానికి వస్తారు. సింహరాశి భార్యాభర్తల మధ్య అన్యోన్యతకు లోటు రాదు. కన్య రాశి విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఉత్సాహాన్నిస్తాయి. తులారాశి స్థిరాస్తి వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. వృశ్చిక రాశి శుభకార్యాలకు ఒక ప్రణాళిక రూపొందిస్తారు. ధనుస్సు రాశి కళాకారులకు సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి. మకర రాశి ఆస్తులు సమకూర్చుకునేందుకు సంబంధిత వ్యక్తులతో సంప్రదిస్తారు. కుంభరాశి టెక్నికల్ రంగం వారికి ఊహించని అవకాశం వచ్చి ఇంటర్వ్యూలకు హాజరవుతారు. మీనరాశి ఉద్యోగాలలో చిక్కులు తొలగి భారం తగ్గి మనశ్శాంతి కలుగుతుంది. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.